మిత్రులు ప్రజానీకానికి సిపిఎం పార్టీ తరఫున నమస్కారాలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు జనవరి 25 నుండి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల నుండి ముఖ్య నాయకులందరూ కూడా 1000 మంది ప్రతినిధులు ఈ మహాసభలోకి పాల్గొనబోతున్నారు. మహాసభల్లో అట్లాగే వీరితో పాటు పరిశీలకులు, ఆహ్వానితులు కూడా మేము ఈ మహాసభలో పాల్గొనాలని కోరాము. అందుకని పెద్ద కార్యక్రమం సంగారెడ్డిలో జరగబోతూ ఉంది. ఇది కేవలం సంగారెడ్డికి, ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం కాదు. ఈ మహాసభలో జరిగేటువంటి చర్చలు తెలంగాణ సమగ్ర అభివృద్ధి గురించి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం, కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం, అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పరిపాలన, గతంలో జరిగినటువంటి బీఆర్ఎస్ పరిపాలన, ఈ రెండు పరిపాలనలు ప్రజలకు అవసరమైనటువంటి న్యాయం చేసేటువంటి దాంట్లో అటు బీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, ఈ రెండు కూడా వెనుకబడ్డటువంటి పరిస్థితి మేము గమనిస్తున్నాం. అందుకని ఇవాళ తెలంగాణ ప్రజానీకం యొక్క సమస్యల పరిష్కారం కావాలంటే, తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి జరగాలంటే ఒక ప్రత్యామ్నాయమైనటువంటి కార్యక్రమం, విధానాలు ఇవాళ తెలంగాణకు అవసరమని రుజువైతా ఉంది. మరి ఈ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ దగ్గర, బీజేపీ దగ్గర, లేదంటే టీఆర్ఎస్ దగ్గర లేదు. అది వామపక్షాల దగ్గర ఉంది. వామపక్షాలు బలపడడం వల్ల, ఎర్రజెండా బలపడడం వల్ల ఈ తెలంగాణ పోరాట వారసత్వం గతంలో నైజాం నవాబుకు వ్యతిరేకంగా, జాగీర్దారులు, జమీందారులు, భూస్వాములకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఆనాడు ఎర్రజెండా నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా సాయుధ రైతాంగ పోరాటం జరిగినటువంటి గడ్డ ఇది. ఆ పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకుపోగలిగేటువంటి చైతన్యం కానీ, అట్లాంటి విధానాలు కానీ, అట్లాంటి ఒక మార్గదర్శకత్వం కానీ ఇవాళ ఎర్రజెండాకు, సిపిఎంకు, వామపక్షాలకు ఉంది తప్ప ఇతరులకు లేదు. అందుకని రేపు సంగారెడ్డిలో జరిగేటువంటి మహాసభలు ఈ అంశాలన్నీ కూడా ప్రతినిధుల ముందు చర్చ జరిపి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని మేము నిర్దేశించబోతున్నాం. అందుకని భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి, భవిష్యత్ తెలంగాణ పోరాటాలకు సంగారెడ్డి జిల్లా వేదిక కావడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయంగా మేము ఇక్కడ భావిస్తూ ఉన్నాం. అందుకని ఈ మహాసభల్ని జయప్రదం చేయడానికి ఇప్పటికే ఆహ్వాన సంఘం ఏర్పడ్డది. ఇందులో ముఖ్యమైన నాయకులు, ప్రజా సంఘాల నాయకులందరూ కూడా బాధ్యత తీసుకొని మేము ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని కలిసి, అట్లాగే పరిశ్రమలలో కార్మికుల మద్దతు ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే అసంఘటిత రంగం నుంచి పబ్లిక్ సెక్టార్ కార్మికుల వరకు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అన్ని రకాల ఉద్యోగులని మేము ఈ మహాసభను జయప్రదం చేయమని చెప్పి వారి దగ్గర నుంచి ఆర్థికంగా సహాయం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. వారందరూ కూడా స్పందిస్తున్నారు. ఈ మహాసభ పూర్తిగా ప్రజల సహకారంతో, ముఖ్యంగా ఉద్యోగ కార్మికుల సహకారంతో ఈ మహాసభను మేము జరపబోతున్నాం. అందుకని పెద్ద ఎత్తున ఈ శ్రేణులన్నీ కూడా ఈ మహాసభను జయప్రదం చేయడానికి సహకరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే 25వ తారీఖు నాడు ఇక్కడ సంగారెడ్డి పట్టణంలో పెద్ద ఎత్తున కూడా ప్రజా ప్రదర్శన జరగబోతా ఉంది. దీంట్లో ముఖ్యమైన కళాకారులు, ఇతరులు, రెడ్ షర్ట్ వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు కామ్రేడ్ బృందా కరత్ గారు ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. బృందా కరత్తో పాటు కామ్రేడ్ బివి రాఘవులు గారు పోలిట్ బ్యూరో సభ్యులు, అట్లాగే కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, అనేక మంది ఇతర రాష్ట్ర నాయకులు ఈ బహిరంగ సభలో ప్రసంగించబోతా ఉన్నారు. అందుకని ఈ బహిరంగ సభ ద్వారా ప్రజానీకానికి మేము ఎర్రజెండా పట్ల, సమస్యల పరిష్కారానికి సాగే పోరాటాల పట్ల ప్రజానీకానికి విశ్వాసం కల్పించాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ మహాసభ ప్రభుత్వానికి కూడా సమస్యలు పరిష్కారం చేయకపోతే మరి వామపక్షాలు మౌనంగా ఉండవు అనేటువంటి ఒక సందేశాన్ని, హెచ్చరికను కూడా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాలని చెప్పేసి కూడా అనుకుంటున్నాం. అందుకని ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి, ప్రజల గొంతుక, ప్రజా ఉద్యమాలకు సారథ్యం వహిస్తున్నటువంటి సిపిఎం పార్టీని ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.